హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీ రెసిపీ పోహా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్ 2 కప్స్ ఆఫ్ పోహాని వాటర్లో వేసుకుని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ పోహా అదే అండి, అటుకులు ఉప్మా. ఈజీగా అయిపోవాలంటే ఫస్ట్ మనకి అటుకులు ఉంటే చాలు. ఇంకా అన్నీ ఇంట్లో ఉండేవే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ. సో 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు వేసుకుని కొంచెం వేపుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చెనపప్పు వేసుకుని మళ్ళీ వేపుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఎక్కువ టైం పడతాయి ఫ్రై అవ్వటానికి. తర్వాత వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాడించుకొని తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని వేపుకోండి. మీరు కొంచెం కారం తినగలుగుతారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు, ఒకవేళ సరిపోకపోయినా మధ్యలో వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత అటుకులు వేసేసుకోండి. మొత్తం పొడి పొడిలాడుతూ వచ్చినాయి కదా, అలా ఉండాలి. మరీ బాగా నానిపోకూడదు అటుకులు. సో బాగా కలుపుకున్న తర్వాత ఈ పోహాలోకి కొంచెం నిమ్మకాయ వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి ఇట్లా వేసేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ తగ్గింది, సో సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో కూడా. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే పోహా రెడీ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.